ప్రజాభవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ హైదరాబాద్ లో దళిత బంధు డబ్బులు జమ కాని బాధితులు ధర్నా చేస్తున్నారు. ధర్నాలో దాదాపు 500 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. దళిత బంధు డబ్బులు జమ చేయాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు వినతి పత్రం ఇచ్చారు దళిత నేతలు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ వెంటనే 3 లక్షల రూపాయల దళిత బంధును విడుదల చేయాలని డిమాండ్ చేశారు దళిత సంఘం నేతలు. దయచేసి గౌరవ బట్టి విక్రమార్క గారికి మేము దళితుల పక్షాన మా బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు మా యొక్క ఆకాంక్షను గోసను చెప్పి తక్షణమే మాకు గత ప్రభుత్వంలో కేటాయించినటువంటి 3 లక్షల రూపాయలను తక్షణమే విడుదల చేసే విధంగా జిల్లా యంత్రాంగాలకు మీరు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మేము ఇదే ప్రజాభవన్ వేదికగా ఈరోజు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టాం. ప్రతి 9 నెలల నుండి శాంతియుతంగానే మా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని మరో రకంగా తీసుకెళ్లే విధంగా మీరు చేయొద్దు. ఖచ్చితంగా దళితుల పక్షపాతి, దళితుల వల్లనే మేము అధికారంలోకి వచ్చామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు ఖచ్చితంగా దళితులకు న్యాయం చేసే అవకాశం మీకు వచ్చింది. మీరు 3 లక్షల రూపాయల వారికి ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా దళితుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం.